హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? వైరస్ కెన్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా, ఫంగీ, ప్లాంట్స్ అన్నిటిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో ఆన్సర్ 1, 2 and 3. సో చాలామంది ఇది ప్రపంచంలో వైరస్ మోర్ డేంజరస్ అని అనుకుంటారు, కానీ అది షార్ట్ టర్మ్లో. నాకు తెలిసి ప్రపంచాన్ని ఒకవేళ మనుషుల్ని ఏదైనా పూర్తి స్థాయిలో నాశనం చేయగలదని అనుకుంటే ఫంగసే అది, ఒకవేళ అటువంటి వ్యాధి కనుక ప్రబలితే. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్. సో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ 22వ ఫౌండేషన్ డే 19 ఫిబ్రవరి 2025 జరుపుకున్నారు. దీనికి సంబంధించి మరొకసారి మనం పాలిటీలో ఉన్నటువంటి అంశాలని రివైజ్ చేసుకుందాం. ఎందుకంటే సాధారణంగా మనకి జనరల్ స్టడీస్లో ఏవైనా న్యూస్లో వచ్చిన వాటిని ఆ బ్యాక్గ్రౌండ్గా తీసుకొని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో ఎక్కువ అడిగే అవకాశం ఉంది. సో దట్ మైట్ బి గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీ, ఎనీథింగ్. సో ఆ పర్టికులర్ కాంటెక్స్లో మనకి యూపీఎస్సీలో చాలా రెగ్యులర్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, పాలిటీలో న్యూస్లో ఫ్రంట్ ఎండ్లో వచ్చిన న్యూస్ కన్నా ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న ఆ రియల్ పాలిటీ క్వశ్చన్స్ని అడుగుతాడు. సో అందులో ఇదొకటి. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అంటే ఏంటి, అసలు దీని ఆరిజిన్ ఎలా వచ్చింది, సో దీని కాంపోజిషన్ ఏముంటుంది, దీని ఫంక్షన్స్ ఏముంటాయి, దీని సవాళ్ళు, ఇప్పుడు ఇంకా దీన్ని బెటర్గా చేయాలంటే మనం ఏం చేయొచ్చు. సో ఇట్లాంటివి వెరీ ఈజీ టాపిక్ ఈరోజు. సో న్యూస్లో కనుక చూస్తే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ 22nd ఫౌండేషన్ డే 19 ఫిబ్రవరిని జరుపుకున్నారు. ఇది కమిషన్ యొక్క పాత్ర అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి, ఆదివాసీలను అంటాం మనం. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించి జాతీయ కమిషన్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది మనం చూస్తే ఫస్ట్ 1992లో పార్లమెంట్ చట్టం ద్వారా ఒక స్టాట్యూటరీ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అంటే ఇనీషియల్గా వచ్చినటువంటి ఈ జాతీయ కమిషన్ ఏదైతే ఉందో, ఈ నేషనల్ కమిషన్ ఎస్సీ అండ్ ఎస్టీ రెండుకి కలిపి ఒక కమిషన్ వచ్చింది. కానీ తర్వాత ఎస్సీల తాలూకా హక్కులు, ఎస్టీల తాలూకా హక్కుల్ని కొంత విడిగా చూసేటటువంటి అవసరం ఉందని అనిపించింది. ఎందుకంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ సాధారణంగా అడవులు, కొండ ప్రాంతాలు ఇక్కడ జీవించేటటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి, సో వాళ్ళ తాలూకా హక్కుల్ని కొంచెం వేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఫారెస్ట్ రైట్స్ కానీ, డ్వెల్లింగ్ రైట్స్ కానీ, ఎనీథింగ్ లైక్ దట్. సో 2004లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అనేటటువంటి దాన్ని క్రియేట్ చేశారు మళ్ళీ సెపరేట్గా. అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఉన్నదాన్ని దాన్నేమో ఎస్సీకి ఉంచేసి కొత్తగా ఒక ఎస్టీ నేషనల్ కమిషన్ క్రియేట్ చేశారు 19 ఫిబ్రవరి. సో ఇదేంటంటే ఓన్లీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ తాలూకా స్పెసిఫిక్ నీడ్స్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులు, అవసరాలు వీటి మీద ఎక్కువగా అది ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఇది 89వ అమెండ్మెంట్ అంటే 89వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. సో కాబట్టి ఇనీషియల్గా స్టాట్యూటరీ కమిషన్ అయినప్పటికీ తర్వాత దీనికి రాజ్యాంగబద్ధతను కల్పించారు. సో ఆర్టికల్స్ కూడా మనకి ఆర్టికల్ 338, తర్వాత ఆర్టికల్ 338A, ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ. సో ఈ రకంగా మనం తీసుకురావడం అనేటటువంటి జరిగింది. సో ఇనీషియల్గా అది మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. డిఫరెన్స్ మనకి మూడిట్లో ఉంటాయి. ఒకటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని అంటాం, అంటే రాజ్యాంగంలో ఖచ్చితంగా వీటికి ఒక ఆర్టికల్ ఉండాలి. అలా కాకుండా రాజ్యాంగంలో ఆర్టికల్ లేకుండా కేవలం ఒక చట్టం ద్వారా వస్తే, పార్లమెంటరీ చట్టం ద్వారా దాన్ని స్టాట్యూటరీ అని అంటారు. సో పార్లమెంట్ చట్టము లేదు, అలాగే రాజ్యాంగబద్ధత లేదు, కానీ అది చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటే వాటిని ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని అంటారు. సో ఉదాహరణకి నీతి ఆయోగ్ లాంటివి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవుతాయి. ఉదాహరణకి సిబిఐ ఉంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దానికి స్టాట్యూటరీ లేదు, అలాగే అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషనల్ కూడా లేదు. సో ఈ రకంగా మనం చూడొచ్చు. కంపోజిషన్ కనుక మనం చూస్తే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీలో చైర్పర్సన్ ఉంటారు. ఆ చైర్పర్సన్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఇస్తారు. వైస్ చైర్పర్సన్ ఉంటారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ ఉంటుంది, అలాగే 3 మెంబర్లు ఉంటారు సెక్రటరీ ర్యాంక్తో. సో ఇట్లా మొత్తంగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీలో 5 మెంబర్స్ని మనం చూడొచ్చు విత్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్. అపాయింట్మెంట్ కనుక మీరు చూస్తే ఈ 5గురిని కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. మనకి ఎగ్జామినేషన్లో ఎక్కడ అడుగుతారంటే ఈ ప్రెసిడెంట్ స్థానంలో పార్లమెంట్ అని రాస్తారు.
సాధారణంగా ఇవి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. పార్లమెంటా, ప్రెసిడెంటా, ఇక్కడ మనకి ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఈ టాపిక్ గురించే చదువుతున్నాం కాబట్టి స్పెసిఫిక్ ఫోకస్ ఉంటుంది. బట్ వెరాజ్ ఇన్ ఎగ్జామినేషన్ మనకి ఏమవుతుందంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువ కన్ఫ్యూజన్కి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అలాగే ఉమెన్ రిప్రజెంటేషన్ కనుక మీరు చూస్తే అట్లీస్ట్ ఒక పర్సన్, అంటే ఈ 5గురిలో కనీసం ఒక్కరు ఉమెన్ అనేటటువంటిది ఉండాలి. అలాగే టెన్యూర్ కూడా వీళ్ళకి 3 years టెన్యూర్ ఇస్తారనమాట. అంటే 3 సంవత్సరాల వరకు వాళ్ళ యొక్క కాలపరిమితి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఇది కూడా అడుగుతాడు, ఒకసారి పనిచేసినటువంటి వ్యక్తులకి రీఅపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందా అంటే ఎస్, రీఅపాయింట్మెంట్ ఇవ్వచ్చు, కానీ మరొక 2 terms మాత్రమే రీఅపాయింట్మెంట్ ఇవ్వచ్చు. అంటే మ్యాక్సిమం ఎవరికైనా 2 terms ఉంటాయన్నమాట. అంటే ఓవరాల్గా చూస్తే 6 years ఒక వ్యక్తి మెంబర్గా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మనం ఈ కంపోజిషన్ చూడొచ్చు. అయితే దీని కీ ఫంక్షన్స్ చూస్తే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ముందుగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో దేశంలో ఆర్టికల్ 338A Clause 5 కింద వాళ్ళకి సంబంధించినటువంటి హక్కుల గురించి ఎక్కువగా పోరాడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అభివృద్ధి అనేటటువంటి దాంట్లో భాగంగా అడవులను నరికివేస్తున్నాం. అడవులపైన షెడ్యూల్డ్ ట్రైబ్స్కి వాళ్ళకి ప్రకృతి సహజ సిద్ధంగానే వాటి మీద హక్కులు వచ్చాయి. అందుకే కొన్నిసార్లు న్యాచురల్ జస్టిస్ అనే ఒక కాన్సెప్ట్ మాట్లాడతారు కోర్టుల్లో. సో అలాగనే ఇక్కడ ఆదివాసీలకు వాటిపైన హక్కు ఎవరు కల్పించారు అంటే ప్రకృతి కల్పించింది. సో వాటిని ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ప్రకృతి పుట్టిన నాడు నుండి వాళ్ళు ఆ ప్రకృతికి అనుసంధానమై జీవిస్తున్నారు. సో వీళ్ళ తాలూకా హక్కులు అనేటటువంటివి మనం చాలా చోట్ల లాగేసుకుంటూ ఉంటాం. అంటే అభివృద్ధి పేరిట కొన్ని చోట్ల అడవుల్లో మైనింగ్ చేయడాలు కానీ, లేదా వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాల నుంచి వాళ్ళని దూరంగా జరిపేసి వేరే ప్రాంతాలకు వాళ్ళని రిహాబిలిటేట్ చేయడం కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో ఇందులో భాగంగానే మనం ఫారెస్ట్ రైట్స్ అంటే ఈ ఆదివాసీలకు సంబంధించి లేదా షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి హక్కులను కాపాడడంలో ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ మానిటరింగ్ రోల్, పర్యవేక్షణ పాత్రను పోషిస్తుంది. 2 ట్రైబల్ రైట్స్, ఇందా చెప్పినట్టుగా వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైబల్ రైట్స్, అలాగే వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రభుత్వానికి సూచిస్తూ ఉంటుంది. అలాగే రిపోర్టింగ్, అలాగే ప్రెసిడెంట్కి ప్రతి సంవత్సరం కూడా ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఆదివాసీల యొక్క సంక్షేమానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి కొన్ని సిఫార్సులు చేస్తుంది. ఈ సిఫార్సులు వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలని లేదు, బట్ పార్లమెంట్లో దాన్ని డిస్కస్ చేస్తారు సాధారణంగా. సో ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇస్తారు. మనకి ఎగ్జామినేషన్లో మళ్ళీ ఈ ప్రెసిడెంట్ ప్లేస్లో ఈ టేబుల్స్ ద రిపోర్ట్ ఆన్ ద పార్లమెంట్ అని అడుగుతాడు. పార్లమెంట్కి కాదు, కేవలం ప్రెసిడెంట్కే రిపోర్ట్ చేస్తుంది. అలాగే ల్యాండ్ రైట్స్ అంటే సాధారణంగానే మనకి ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల్ని లాగేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో అప్పుడు గ్రూప్ 1లో చెప్పేటప్పుడు కూడా ఇది చాలా క్లియర్గా వచ్చింది. ఎస్సీ ఎస్టీ జనాభా కలిసి 25% వరకు ఉంది తెలంగాణలో. బట్ ఎస్టీ చేతుల్లో ఉన్నటువంటి భూముల్ని చాలా వరకు తెలంగాణలో ప్రైవేటు వ్యక్తుల అన్యక్రాంతంలోకి వెళ్ళిపోయాయి. సో దాన్ని ఏ రకంగానూ కూడా ప్రభుత్వం చాలా రోజుల నుంచి ఒక 50 సంవత్సరాల పై నుంచి కూడా సవరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా అది అవ్వట్లేదు, ఎందుకంటే జనాల మ్యానిపులేషన్ వల్ల. సో ఇట్లాంటి అంశాల గురించి కూడా చెప్తాడు ఇందులో. అంటే ట్రైబల్ ల్యాండ్ ఓనర్షిప్ అంటే ట్రైబల్ ల్యాండ్స్ని అసలు నాన్ ట్రైబల్స్ కొనకూడదు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఇంకా ఇతరత్ర చట్టాల ప్రకారం ఎస్టీలకు ఉన్నటువంటి భూమి మరొక ఎస్టీ మాత్రమే కొనగలరు తప్ప నాన్ ఎస్టీ పర్సన్ కొనుక్కునే అవకాశం ఉండదు. అందుకే సాధారణంగా ఎస్టీ ఏరియాస్లో నాన్ ఎస్టీ రిజిస్ట్రేషన్స్ చేయరు, కానీ చాలా మ్యానిపులేషన్స్ చేసేసి వేరే వాళ్ళని వివాహాలు చేసుకోవడం, ఇంకొక రకంగా దొంగ సర్టిఫికెట్లు పుట్టించి ఈ ట్రైబల్ ల్యాండ్స్ని ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు వ్యక్తులు. సో వీటికి సంబంధించి కూడా భూ హక్కుల గురించి మాట్లాడుతుంది. అలాగే లైవ్లీహుడ్ స్ట్రాటజీస్, పెరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా మిగతా జనాభా అంతా కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. రిజర్వేషన్స్ అనేటటువంటివి పెట్టినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలో ఇంకా వెనకబాటుతనం అనేటటువంటిది అలాగే ఉంది. సో ముఖ్యంగా లైవ్లీహుడ్ స్ట్రాటజీస్ అంటే వాళ్ళకి సంబంధించి ఆ జీవన ఆదాయము లేదా దానికి సంబంధించినటువంటి వ్యూహాలు వీటి గురించి కూడా చెప్తారు. అంటే ట్రైబల్ కమ్యూనిటీస్ కేవలం అడవుల్లోనే కాకుండా సో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో విద్యావంతులను చేసి ఇంకా రానున్నటువంటి రోజుల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, సో వీటి గురించి కూడా ఇక్కడ మాట్లాడతారు. అలాగే పీసా పంచాయత్ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్ ఏరియాస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది 1996లో వచ్చింది. పంచాయత్స్కి సంబంధించినటువంటి ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్టీ ఏరియాస్కి వర్తించవు, కానీ వాటికి కూడా వర్తించేటట్టుగా 1996లో చట్టం చేశారు. అక్కడే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చిందనమాట. సో దీనికి సంబంధించి కూడా అక్కడ కొన్ని నిర్ణయాలు అనేటటువంటివి తీసుకున్నారు. సో దీంతో పాటుగా మీరు చూస్తే అగ్రికల్చర్ రిఫార్మ్స్ అంటే ముఖ్యంగా
ఈ ఎస్టీ ఏరియాస్లో మనకి వ్యవసాయానికి సంబంధించి కొన్ని సంస్కరణలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్ ఈస్టర్న్ ఇండియా తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు పోడు వ్యవసాయము ఇట్లాంటి అనేకవి కనిపిస్తూ ఉంటాయి, షిఫ్టింగ్ కల్టివేషను. సో ఇలాంటి కొత్త కొత్త పద్ధతులు, అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ పాత పద్ధతి, ఆ స్థానంలో కొత్త కొత్త పద్ధతులను తీసుకురావడం, సో వాళ్ళను కూడా అగ్రికల్చర్గా ఎంపవర్ చేయడం. సో ఇట్లాంటి వాటి గురించి కూడా షిఫ్టింగ్ కల్టివేషన్ మీద తక్కువగా ఫోకస్ చేస్తూ ఎస్టీస్ ఇంకా మెరుగైనటువంటి ఇతరత్ర వ్యవసాయ పద్ధతులను అలవర్చుకోవాలి. దానికి సంబంధించి వాళ్ళకు కొన్ని టెక్నాలజీలు ఇవ్వాలి కదా. సో వాళ్ళకి ట్రాక్టర్స్ ఇవ్వాలి, వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కల్పించాలి, వాళ్ళకి విత్తనాలు ఇవ్వాలి, అలాగే నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి, దీంతో పాటుగా ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఎనీథింగ్. సో ఇలాంటి అన్నిటికీ సంబంధించి కూడా షెడ్యూల్ ఏరియాస్లో రావాల్సినటువంటి వ్యవసాయ రిఫార్మ్స్ అంటే సంస్కరణల గురించి కూడా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది. సో దీంతో పాటుగా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అవేంటంటే ఫినాన్షియల్ అండ్ ఆపరేషనల్ లిమిటేషన్స్. అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్లో వస్తుంది. కాబట్టి దీనికి స్పెషల్గా ఫండింగ్ ఏమెవరు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్లో ఇచ్చినటువంటి ఫండింగ్నే దీనికి మరలిస్తారు. కాబట్టి దీనికి ఆపరేషనల్ అటానమీ అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఆర్టికల్ 338 క్లాస్ 9లో యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ టు కన్సల్ట్ ఎన్సిఎస్టీ అంటే ఏంటి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి, చాలా జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏవైనా చట్టాలు లేదా ఇతరత్ర నియమ నిబంధనలు ఏవైనా చేసేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం అనేటటువంటివి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీని కన్సల్ట్ చేయాలి. కానీ చాలాసార్లు ఇది జరగకుండానే చేసేస్తుంటారు. సార్ అదేం సార్ చట్టంలో ఉంది, అదే చట్టం ఉల్లంఘన అంటే. సో చట్టంలో ఉంది, దానికి ఏమైనా స్పెసిఫిక్గా పనిష్మెంట్స్ పెట్టడం లేదా అసలు చేయడానికి ఒప్పుకోకపోవడం, ఇట్లాంటి స్ట్రిక్ట్ నార్మ్స్ తీసుకురావాలి. ప్రభుత్వమే చట్టాన్ని క్రియేట్ చేస్తుంది. మనకి ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది కదా, రూల్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్ అని. చట్టాలు లేదా నియమ నిబంధనలు ఎందుకు పెడతారు, వాటిని దాటుతున్నారు ప్రజలనే. రెడ్ లైట్ ఉంది, దాన్ని దాటిపోతున్నారనే నిబంధన పెట్టింది, రెడ్ లైట్ దాటిన వాడికి ఫైన్ వేస్తామని. మీరు ఫైన్లు వేస్తే కదా రెడ్ లైట్ దాటడం ఆపుతారు. సో అట్లానే ఇక్కడ రాష్ట్రము మరియు కేంద్రము అనేటటువంటిది ముందుగా వాళ్ళు చేసేటప్పుడు విధి విధానాలు రూపొందించేటప్పుడు కన్సల్ట్ చేయాలని ఉంది చట్టంలో, కానీ చేయరు. దాంతోపాటుగా మ్యాన్ పవర్ షార్టేజ్ అంటే ముఖ్యంగా ఈ ఇందాక చెప్పినటువంటి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్లో ఆ చైర్మన్ వైస్ చైర్మన్ ఈ పోస్టులే కొన్నిసార్లు ఖాళీగా ఉంటాయి, ఇంకా కింద ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు కూడా ఖాళీగా ఉంటాయి. దీనివల్ల దాని తాలూకా ఎఫెక్టివ్నెస్ అనేటటువంటిది ఉండదు. అలాగే డిలేడ్ కేసు రిజల్యూషన్ అంటే బ్యూరోక్రాటిక్ డిలేడ్స్ ఉంటాయి. ముఖ్యంగా చాలా పెండింగ్ కేసులు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్లో షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి వాళ్ళకి వ్యతిరేకంగా ఏవైనా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే అందులో కేసులు అది పెట్టినప్పుడు వాటి మీద నిర్ణయాలు కూడా రావు. సో దీనివల్ల కూడా పబ్లిక్ ట్రస్ట్, ప్రజలకు ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ వీటిపైన నమ్మకాలు చాలా సన్నగిల్లాయి. సో కాబట్టి మళ్ళీ ఆర్గనైజేషన్స్ని మనం ఎప్పుడూ తీసుకురావాలి. అందుకే మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో పాకిస్తాన్కి మనకి ఒకేసారి స్వతంత్రం వచ్చింది, కానీ పాకిస్తాన్లో జరగంది మన దేశంలో జరిగింది ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్, వ్యవస్థల నిర్మాణం అనేటటువంటి జరిగింది. అందుకే ఎప్పుడు కూడా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయకూడదు. అది ఏ వ్యవస్థ అయినా, పోలీస్ వ్యవస్థ కావచ్చు, మంత్రిత్వ శాఖలు కావచ్చు, లేదా మరొక కోర్టులు కావచ్చు, ఎనీథింగ్. వ్యవస్థల్ని ఎప్పుడు చాలా పటిష్టంగా ఉంచుకోవాలి. కానీ మన వ్యవస్థలని నీరు గారుస్తున్నాం, వ్యక్తులకి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తున్నాం. అలాగే వీక్ ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ రికమెండేషన్స్ ఇచ్చినా అవి బైండింగ్ కాదు, అంటే అవి ఖచ్చితంగా నెరవేర్చాలని ఏం లేదు. అవి బైండింగ్ కాదు కాబట్టి ఏమవుతుంది, ప్రభుత్వం వాటిని ఎప్పుడు కూడా చాలా ఉదాసీన వైఖరితో చూస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ట్రైబల్ వెల్ఫేర్కి అంటే ఈ యొక్క ఎస్టీలకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఒక పెద్ద పుష్ ఏం దొరకట్లేదు. వీళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు, ప్రెసిడెంట్స్ కన్సిడర్ చేస్తారు, సో వాటిని పక్కన పెట్టేస్తుంటారు. దాంతోపాటుగా లిమిటెడ్ అథారిటీ చెప్పాను కదా, చాలా పిటిషన్స్ ట్రైబల్ ఇష్యూస్ మీద వస్తున్నప్పటికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ పవర్ లేదు. ఎన్ఫోర్స్మెంట్ అంటే వీళ్ళంతటా వీళ్ళుగా ప్రభుత్వాలుగా అర్జీ పెట్టగలరు అంతే, ప్రభుత్వాన్ని కొట్టి కోర్టులాగా పని చేపించేంత పవర్ వీళ్ళకి లేదు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళకి తక్కువ జవాబుదారీతనం అనేది చూపిస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ అంతా పటిష్టంగా లేవు. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, చాలామంది ట్రైబల్స్కి అసలు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ ఉందనే తెలియదు, వాళ్ళ తాలూకా హక్కులు ఇక్కడ కాపాడుకోవచ్చు అని కూడా తెలియదు. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట. సో ఇలాంటి వాటిపైన మనం అవేర్నెస్ సెషన్స్ అవి కూడా కండక్ట్ చేయాలి. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఫంక్షన్స్. సో మరి ఏం చేయాలి ఇప్పుడంటే, దీని తాలూకా లీగల్ మ్యాండేట్ మార్చాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 రికమెండేషన్స్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా 50% ఆఫ్ ద రికమెండేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలనేటటువంటి ఏదైనా ఒక నిబంధన పెట్టాలి. అంటే ప్రెసిడెంట్కి కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది కదా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఎవ్రీ ఇయర్,
ఖచ్చితంగా 50% నిబంధనలు పాటించాలి. ఏ 50% అయినా మీ ఇష్టం. అలాంటి రూల్స్ ఏమైనా తీసుకురావాలి లీగల్గా. అలాగే కెపాసిటీ బిల్డింగ్, అంటే అందులో పనిచేసేటటువంటి వ్యక్తులకి కొంత ఇంకా బెటర్గా ఆ వ్యక్తుల్ని ఎస్టీస్ తాలూకా వెల్ఫేర్ కోసం చేసేటట్టుగా మనం కొంచెం ఇంకా స్ట్రెంగ్థన్ చేయాలి. ఏదో అవి నామమాత్రపు పోస్టులాగా ఉన్నాయి, ఆ కార్లపైన రెడ్ కలర్లో వేసుకొని తిరగడానికి తప్ప ఎందుకు పనికి రావట్లేదు. అలాగే మ్యాండేటరీ కన్సల్టేషన్ ఆన్ పాలసీస్, ఇందా చెప్పాను కదా, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా ఎస్టీస్కి సంబంధించి కొన్ని పాలసీలు చేసేటప్పుడు అవి 100 out of 100 నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీని కన్సల్ట్ చేసేటటువంటి విధంగా ట్రై చేయాలి. ఇలా చేయకపోతే కూడా చాలా ఇబ్బంది అనేటటువంటిది కలుగుతుంది. అలాగే గ్రీవియన్సెస్, దీనికి సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీకి సంబంధించిన గ్రీవియన్సెస్ ఏమైనా ఉంటే వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించేటట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకురావాలి. సో ఇట్లా కొన్ని సమూలమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తేనే ఇలాంటి ఆర్గనైజేషన్స్ బ్రతుకుతాయి. సో చట్టాలు చేయడం, రాజ్యాంగంలో పెట్టేయడం కాదు. లోక్పాల్ ఏమైంది, ఎంత పెద్ద ఉద్యమం జరిగింది, చివరికి ఏమైంది, తుస్సుమంది అది. సో అట్లా కాదు, టూత్లెస్ టైగర్ లాగా ఉండకూడదు. ఏ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థలను క్రియేట్ చేసినా ఆ వ్యవస్థలు ప్రజలకి ఇంకా మంచి చేసేటట్టుగా, సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఉండాలి తప్ప ఏదో నామమాత్రంగా అలంకారప్రాయంగా ఉంటే మాత్రం వాటి వల్ల ఉపయోగం ఉండదు. సో అది మనం దీని నుంచి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. అలాగే షెడ్యూల్ తెగల పట్ల వివక్షను పరిష్కరించడానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశం చేసిన 2 ప్రధానమైన చట్టపరమైనటువంటి కార్యక్రమాలు ఏంటి, 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. ఈరోజు నార్మల్గా ట్రెండింగ్ టాపిక్లు ఉన్నప్పటికీ నేను ఎగ్జామినేషన్కి పనికొచ్చే టాపిక్లు చెప్తాను. మీకు ఇంకా ట్రెండింగ్ టాపిక్ చెప్పచ్చు, పలానా చోట మర్డర్ జరిగింది, పలానా చోట హీరోయిన్ ఏదో అన్నారు, ఇట్లాంటివి. కానీ అవి మీకు ఎగ్జామ్కి పనికిరావు. సో ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎగ్జామ్ నేను చెప్పను. సో కాబట్టి ఇది ఒక్కళ్ళు చూసినా కూడా నాకేం సమస్య లేదు. బట్ ఎనీథింగ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఎగ్జామ్ మాత్రమే నేను చెప్తాను. సో ఇది కొంచెం గ్రహించాలి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ మనం రేపటి సెషన్లో కలుద్దాం.